ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. విద్యార్థి మండలి సభ్యులు తమ సహ విద్యార్థులకు మార్గదర్శకాలుగా ఉండాలని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుండాలని సూచించారు. ధైర్యం, ఆవిష్కరణ, సామరస్యం, ఐక్యత మొదలైన విలువలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, విద్యార్థి నాయకుల ప్రమాణ స్వీకారోత్సవం గాంధీనగర్లోని చిట్టూరి హై స్కూల్లో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాసాగర్ మాట్లాడుతూ, నాయకత్వం అంటే పదవి కాదని బాధ్యత అని అన్నారు. నేడు పాఠశాలలో నేర్చుకునే నాయకత్వ విలువలే రేపటి సమాజ నిర్మాణానికి పునాది. ఓటమిని భయపడకండి, అవకాశాలను అన్వేషించండి, భిన్న అభిప్రాయాలను గౌరవించండి, అందరితో కలిసి పనిచేయండి పిలుపునిచ్చారు. విద్యార్థులు ధైర్యం, క్రమశిక్షణ, సేవాభావం, నిజాయితీతో ముందుకు సాగితే భవిష్యత్తులో సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు. విద్యార్థి మండలి సభ్యులు తమ సహ విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండాలని, పాఠశాల గౌరవాన్ని పెంచేలా ప్రతి కార్యాచరణలో ముందుండాలని సూచించారు. పాఠశాల సెక్రటరీ డి సుజాత మాట్లాడుతూ, క్రమశిక్షణ, వినయం, సమయపాలన విద్యార్థి జీవితానికి బలమైన పునాది వేస్తాయన్నారు. ప్రిన్సిపల్ పి హారిక మాట్లాడుతూ, ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా విద్యార్థులు చదువులోనూ జీవితంలోనూ మెరుగైన ఫలితాలు సాధించగలరన్నారు. అనంతరం విద్యార్థులు యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే సందేశంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థి మండలి నాయకుల ఎన్నికల్లో భాగంగా స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ క్యాప్టెన్లు ఎన్నుకొని వారి చేత ప్రమాణ స్వీకారం చేయించి బ్యాడ్జీలు అందజేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు మార్చ్ ఫాస్ట్ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందూ హైస్కూల్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు, స్కూల్ ట్రెజరర్ ఎం వరప్రసాద్, కమిటీ సభ్యులు బివి బాలకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విజయవాడలోనే ముఖ్యంగా సిబిఎస్ఈ సిలబస్లో ప్రామాణికత కలిగిన చిట్టూరి హై స్కూల్ ఇన్వెస్టిట్యూట్ సెరమనీ జరుగుతుంది. మరి దాని సందర్భంగా మరి విద్యార్థులందరికీ సంబంధించి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ పెంపొందించే విధంగా, ఒక స్పిరిట్ని పెంపొందించే విధంగా వాళ్ళందరికీ ఇవాళ అనేక లీడర్షిప్ గ్రూప్స్ చేసి దాంట్లో నుంచి మెరుగైన వారిని ఎంపిక చేసి వారందరికీ మరి ఇన్స్టిట్యూషన్ తరఫున అవార్డ్స్ ప్రదానం చేయటం. అలాగే ద డెస్టినీ ఆఫ్ నేషన్స్ విల్ బి షేప్డ్ ఇన్ క్లాస్ రూమ్స్ అంటారు. అంటే ఏ దేశాన్నైనా ముందుకు తీసుకెళ్లాలన్నా, దాన్ని నిర్మించాలన్నా దాన్ని క్లాస్ రూమ్స్లోనే నిర్మించే పరిస్థితి ఉన్నది. ఇవాళ అటువంటి క్లాస్ రూమ్స్లో నుంచి భారతదేశ నిర్మాణం కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ నిర్మాణం జరగాలంటే యువతరాన్ని ముందుగా మంచిగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దాని సందర్భంగా ఇక్కడ ఏదైతే చిట్టూరు యాజమాన్యం ఉందో, ఎస్కేపీవి ఏదైతే ఉన్నదో, మరి ఎన్నో దశాబ్దాలుగా మరి విజయవాడలో విద్యారంగానికి సేవలు అందిస్తున్నారు. ఇవాళ నవీన పద్ధతుల ద్వారా ఒక
డిసిప్లిన్తో, క్రమశిక్షణతో, అలాగే మన యొక్క కల్చర్ని, సంస్కృతిని కూడా మిళితం చేస్తూ ఇవాళ స్కూల్ని రన్ చేయటం, మరి పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మా కార్యక్రమాల్లో కానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ, ఇవాళ ప్రైజ్ తీసుకునే పిల్లలు కానీ అంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారు. మరి మున్ముందు కూడా వీరి కార్యక్రమాలన్నీ ఇలాగే అవ్వాలని, మరి ఈ స్కూల్ నుంచి వస్తున్న విద్యార్థులు మునుముందు భారతదేశ ముఖ చిత్రంలో భాగం కావాలని, వెలుగొందాలని కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ వి నారాయణరావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్కి. మా ఎస్కేపీ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైనటువంటి చిట్టూరు హై స్కూల్ మరి 2019 సంవత్సరంలో ప్రారంభించి 7 సంవత్సరాల కాలంలోనే విజయవాడలో కానీ, చుట్టుపక్కల కానీ సిబిఎస్ఈ స్కూల్స్లో చాలా అగ్రశ్రేణి సంస్థగా 2200 మంది విద్యార్థులతో 150 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఈ పోటీ ప్రపంచానికి ఏది అవసరమో, ముఖ్యంగా లీడర్షిప్ స్కిల్స్ అనేవి పిల్లలకి ఈ స్థాయి నుంచి ఇచ్చినట్లయితే పోటీ ప్రపంచంలో వాళ్ళు రేపు నాయకులైనా కానీ, లేదా సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అయినా కానీ ఒక సమాజాన్ని లీడ్ చేసే స్థాయిలో ఉంచాలనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈ రోజున పెద్ద ఎత్తున ఈ పిల్లలందరినీ కూడా 4 గ్రూపులుగా చేసి టీమ్ లీడర్స్గా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో టోటల్ స్కూల్ యాక్టివిటీ అంతా కూడా వాళ్ళ చేతిలో పెడుతూ ఈ రోజు నుంచే సంవత్సరం అంతా కూడా మరి నాయకత్వ లక్షణాలు వాళ్ళు అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీన్ని ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులకి, అలాగే యాజమాన్యానికి, ఇక్కడ పనిచేసే మొత్తం 50 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు చెప్తూ, పిల్లలందరికీ కూడా నాయకులకి ఎదగాల్సిన పిల్లలంతా కూడా రేపు భారతదేశానికి మరి వీళ్ళ యొక్క సేవలు ఎంతో అవసరం ఉంటుంది కనుక భవిష్యత్తులో వీళ్ళంతా నాయకులుగా, లీడర్స్గా తయారై సమాజాన్ని దశ మార్చే విధంగా తయారవ్వాలని కోరుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అండర్ దాని కింద ఉన్న ఇన్స్టిట్యూషన్ ఈ చిట్టూరు హై స్కూల్ అండి. ఈ చిట్టూరు హై స్కూల్లో ఇవాళ యోగా డేని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ యోగా డే కండక్ట్ చేస్తున్నాము. మరియు ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ అని స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ అండ్ అందరూ 4 రకాల హౌసెస్ ఉంటాయండి. ఈ హౌసెస్ కెప్టెన్స్ని, లీడర్స్ని, ఇక్కడ స్కూల్ లీడర్సే రేపు భవిష్యత్తు నిర్మాతలు అవుతారు కాబట్టి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం మేము ఇన్వెస్ట్ టీచర్ సెరమనీ అని చెప్పేసి వాళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇదొక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఇంకో 3rd ప్రోగ్రామ్ వచ్చేసరికి ఫాదర్స్ డే కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇవాళ సాటర్డే కాబట్టి, రేపు సండే కాబట్టి 3 ప్రోగ్రామ్స్ కూడా ఇవాళ ఈ ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విద్యాసాగర్ గారిని మేము ఇన్వైట్ చేశాము. ఆయన కూడా చాలా పెద్ద మనసు చేసుకొని అన్ని ప్రోగ్రామ్స్ని పోస్ట్పోన్ చేసుకొని మా స్కూల్ కోసం, మా పిల్లల కోసం ఆయన గౌరవనీయులైన విద్యాసాగర్ గారు విచ్చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో ఆధ్యాత్మిక విలువలతో ఉన్నత విద్యని పిల్లలు అభ్యసిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇంత రకంగా అభ్యున్నతికి కారణం జరుగుతుంది అంటే దానికి కారణం మా అధ్యాపకులు, మెయిన్గా ప్రిన్సిపల్ మ్యామ్, అందరూ టీచర్స్ అందరూ కూడా చాలా సహకారంతో, సమష్టి కృషితో ఇంత మంచి ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా కండక్ట్ చేస్తున్నామంటే దీనికి అన్నిటికీ కూడా సమష్టి కృషియే కారణం. ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ చాలా బృహన్నతమైన కార్యక్రమాన్ని తలపెట్టుతుంది. చాలా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక చిన్న పిల్లలకి కూడా వాళ్ళకి విలువైన ఇంటర్నేషనల్ స్థాయి పరంగా సిబిఎస్ఈ బోర్డు ప్రకారంగా ఆ విలువలతో కూడిన విద్యని అందిస్తున్నది ఈ ఎస్కేపీవి సంస్థ. ఇదే రకంగా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, ఇంకా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. మనందరం కూడా సహకరిద్దాం. థ్యాంక్ యూ. ఇవాళ June 20th వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ అవర్ స్కూల్. మేము ఎందుకంటే ఒకేసారి 3 ఫంక్షన్స్ అనేది కామన్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, టుడే లీడర్స్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్. అలాగే నేటి పౌరులే రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి ఇవాళ రీసెంట్గా ఎన్నుకోబడిన నాయకులు అందరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. స్కూల్ దశ నుండే వాళ్ళకి విద్యార్థులకి నాయకుల లక్షణాలు తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమాలు చిట్టూరు హై స్కూల్ చేపడుతుంది. వీళ్ళకి మాక్ ఎలక్షన్ కూడా జరిగింది. ఏ పార్టీకి ఏ లీడర్ని ఎన్నుకోవాలి అన్నది మాక్ కండక్ట్ చేసి ఇవాళ మా స్టూడెంట్స్ యొక్క వాయిస్తోనే
లీడర్స్ అనే వాళ్ళను ఎన్నుకోబడ్డారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి స్కూల్లో చిన్న చిన్న యాక్టివిటీస్లో వాళ్ళు ముందడుగు వేయబోతున్నారు. స్టూడెంట్ కమ్యూనిటీ అందరూ వాలంటరీ సర్వీస్గా, అలాగే టీచర్స్కి, పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వటానికి ఇది ఒక మంచి కార్యక్రమం. అలాగే మన మోడీ గారు చెప్పిన నినాదం వన్ ప్లానెట్ వన్ ఎర్త్ అన్నట్టు వన్ యోగా సెషన్ అనేది కూడా మాస్ యోగా సెషన్ విత్ 600 స్టూడెంట్స్ మేము చేశాము. సూర్య నమస్కారం అండ్ ప్రజెంట్ ఉన్న డిజిటల్ వరల్డ్కి అనుగుణంగా ఐ యోగా అనేది మేము ఈ ఇయర్ స్పెషల్గా ఇంట్రొడ్యూస్ చేశాము. పిల్లలందరూ మాస్ యోగా కంప్లీట్ అయ్యారు. నౌ ఓత్ సెరమనీకి రెడీ అవుతున్నారు. ఇదే ప్లాట్ఫామ్ మీద ఫాదర్స్ అందరికీ కూడా నాన్నకు ప్రేమతో అని మా విద్యార్థులందరూ వాళ్ళకి బ్లెస్సింగ్స్ తీసుకొని ఫాదర్స్ని కూడా ఒక ఈ లీడర్షిప్ రోల్కి ఎంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేశారు తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారము, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీడియా పాత్రికేయులు అందరికీ, తర్వాత చీఫ్ గెస్ట్ విద్యాసాగర్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ, ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అందరికీ మీ బ్లెస్సింగ్స్తో ఇంకా చిట్టూరి హై స్కూల్లో మంచి మంచి కార్యక్రమాలు చేసి స్టూడెంట్స్ భవిష్యత్తుకి ఇంకా మేము సహకరిస్తామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ యోగా డే, అలానే మా స్టూడెంట్స్ కౌన్సిల్ ఇన్స్టలేషన్ ఫంక్షను మరియు ఫాదర్స్ డే సంయుక్తంగా నిర్వహించబోతున్నాం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, ఫాదర్స్ని హానర్ చేయడానికి, అలానే యోగా ఈ మూడు కూడా సంయుక్తంగా ఈరోజు చేశాము. ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర ఎన్జిఓ ప్రెసిడెంట్ అయినటువంటి విద్యాసాగర్ గారిని చీఫ్ గెస్ట్గా పిలిచడం జరిగింది. మీ అందరూ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతూ ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నందుకు మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.